రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఇదేంటంటే గనక శుక్ర అమావాస్య. ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఇంట్లో ఈ కూరని వండకండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. వెరీ పవర్ఫుల్ అమావాస్య అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మనకు శుక్రవారంతో కలిసి అమావాస్య వస్తుంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా చాలా పవర్ని కలిగి అమావాస్య. ఈ రోజు ఏంటంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శుక్రవారం అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి ఇంట్లో ఈ కూర వండితే అడుక్కునే స్టేజ్కి వెళతారండి. ఈ కూర వల్ల ఏంటంటే గనక కష్టాల పాలవుతారు. అలానే కాకుండా ఏంటంటే గనక నరకాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఈ కూరను అసలు వండుకోకండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఆ తర్వాత ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోవటం, ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్లు చల్లుకోవటం, గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని లక్ష్మీదేవిని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అలా పూజించిన అనంతరం తులసికోట దగ్గర కూడా పూజ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే